హాయ్, హలో, నమస్తే. ఐఎమ్ బ్యాక్ అగైన్ విత్ అనదర్ రివ్యూ. మన స్లోగన్ తెలుసుగా, బడ్జెట్ ఉంటే థియేటర్‌లో ఉండాలి, లేకపోతే ఇంట్లో సినిమా చూసేయాలి. సో, ఈరోజు కాదు, నిన్న నాకు బడ్జెట్ అనుకూలించి నేను థియేటర్‌లోకెళ్ళి చూసిన సినిమా 'యుఐ'. యెస్, ఉపేంద్ర గారు యాక్ట్ చేసిన 'యుఐ' సినిమాకి నేను వెళ్ళిపోయాను. సో, రివ్యూలోకెళ్ళిపోదాం మనం. సో, బేసిక్‌గా రివ్యూ చెప్పే ముందర నా ఫీలింగ్ చెప్తాను ఫస్ట్. అంటే బేసిక్‌గా ఉపేంద్ర గారి సినిమాలు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. అందరూ రెగ్యులర్ ప్యాటర్న్‌లో ఎళ్తుంటే, డిఫరెంట్ సినిమాలు చేద్దాము అని పూనుకొని, అవి ఆచరణలో పెట్టి, అవి మన ముందు వరకు తీసుకొచ్చాగలిగే అతి తక్కువ మంది హీరోల్లో ఉపేంద్ర గారొకరు. అందుకే ఆయన సినిమా థియేటర్‌లో మిస్ చేయకూడదని నేననుకుంటాను. ఎలా ఉన్నా పర్లేదు ఎళ్ళిపోదాం అనే ఫీలింగ్‌తో ఎళ్ళిపోయాను. బట్ అక్కడికెళ్ళిన తర్వాత ఆయన ఈసారి కూడా చాలా డిఫరెంట్‌గా చేశారు. ఎంత డిఫరెంట్‌గా అంటే, అతను సినిమా చేయలేదు. అతని ఒపీనియన్, ఐ మీన్ అతడు ఏం ఫీల్ అవుతున్నాడు ఈ సొసైటీ గురించి అనేది మనకు చెప్పడం జరిగింది. ఒక రకంగా చెప్పాలంటే సొసైటీ మీద సెటైర్ ఏసాడు. ఇంకా డీటెయిల్ రివ్యూలోకెళ్తాను. డీటెయిల్ రివ్యూ అని ఎందుకనంటే, యూజువల్‌గా నేను ఎక్కువ డీటెయిల్స్ చెప్పను రివ్యూలో, నా రివ్యూల్లో. కానీ ఇప్పుడు చెప్పాలి. ఎందుకు అంటే, తను చాలా విషయాలు మాట్లాడారు. అవి కొంచెం సెటరిటికల్‌గా, ఇండైరెక్ట్‌గా చెప్పడం జరిగింది. సో, నాకెందుకో డీటెయిల్‌గా ఈ విషయం చెప్తే బావుంటుందనిపించింది. అందుకే డీటెయిల్ రివ్యూ అన్నాను. సో, బేసిక్‌గా తను ఈ సినిమా స్టార్టప్‌లో ఒక డిఫరెంట్ స్టార్టప్ ఎంచుకున్నారు యాజ్ యూజువల్‌గా. అండ్ దాని గురించి వదిలేసి క్యారెక్టర్స్ గురించి మాట్లాడతారు. వాళ్ళ మదర్ క్యారెక్టర్ అండ్ తనే ఒక డ్యూయల్ రోల్ ప్లే చేశాడు. ఒకటి సత్యవంతుడు, తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ కల్కి అవతారంగా తనని తానే రాసుకోవడం జరిగింది. అండ్ యాక్ట్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ మాట్లాడుకోవాల్సింది మదర్ క్యారెక్టర్. తను తన మదర్ క్యారెక్టర్ అని పేరు చెప్పి, ఇప్పుడున్న మనం స్పాయిల్ చేస్తున్నటువంటి మన వాతావరణం గురించి మాట్లాడడం జరిగింది. బేసికల్‌గా ఓపెనింగ్ వాళ్ళ మదర్ రేప్ చేయబడింది. సామూహికంగా తను మానభంగానికి గురి కాబడిందనేది మనకు ఒకటి చెప్తాడు. తర్వాత తనకి ఇద్దరు పిల్లలు పుట్టారు అనే విషయం చెప్తాడు. కానీ మనకి విజువల్‌గా మాత్రం ఎన్విరాన్మెంట్ అంటే ఒక స్త్రీ తన చుట్టూ ఆకులు, అలమలు, మన పర్యావరణం ఏదైతే ఉందో అది వాళ్ళ మదర్‌గా రిప్రజెంట్ చేస్తాడు. అంటే మన సొసైటీ ఆ పర్యావరణాన్ని ఎంతలా నాశనం చేస్తున్నామనేది ఇండైరెక్ట్‌గా మనకు చెప్పంగానే చెప్పాడు ఉపేంద్ర గారు. సో, ఒక రకంగా మనం బిల్డింగ్‌లు కడుతున్నాము. తర్వాత మనం మైనింగ్ చేస్తున్నాము. దాని తర్వాత ఉన్న చెట్లను నరికేస్తున్నాము. ఇదంతా ఉపేంద్ర గారి దృష్టిలో మనం వాతావరణానికి చేస్తున్న మానభంగం అనేది తన ఒపీనియన్. అదే తను చెప్పాడు తన మదర్ క్యారెక్టర్‌తో. అండ్ తను ప్లే చేసినటువంటి సత్యవంతుడి క్యారెక్టర్‌లో తను ఒక రకంగా చెప్పాలంటే మన బ్రెయిన్‌లో ఎన్నో ఆలోచనలు రన్ అయితున్నాయి. ఎప్పుడైతే మన బ్రెయిన్‌లో ఆలోచనలు, తప్పులు అన్నిటిని కంట్రోల్ చేయగలిగితే మనం ఒక క్యారెక్టర్‌గా బయటకొస్తాం. అదే సత్యవంతుడు ఒక రకంగా బుద్ధుడి రిఫరెన్స్‌తో తను ఆ క్యారెక్టర్‌ని డిజైన్ చేసుకోవడం జరిగిందని నాకనిపించింది. అండ్ తను ప్లే చేసిన కల్కి అవతారం. మనం చేసిన తప్పులకి అంటే యాస్ ఎ సొసైటీ అందరం కలిసి ఏ విధంగా అయితే వాతావరణాన్ని మనం స్పాయిల్ చేసామో, అది మన మీద కక్ష తీర్చుకుంటే ఎలా ఉండబోతుంది అనేది కల్కి అవతారంగా తను చూపించడం జరిగింది. ఇవే గాదు, తను చాలా సెటైర్‌లేశారు. ఇప్పుడు చేస్తున్న సినిమాలు, దాని తర్వాత 'గురూజీల' మీద ఇలా వేరియస్ సెటైర్స్ చెప్పడం జరిగింది. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇన్ ఫ్యూచర్ జనరేషన్స్‌లో మనం అన్నం లేకున్నా పర్లేదు, మొబైల్ లేకుండా బతకలేమనేది తను ఇండైరెక్ట్‌గా చెప్పారు. అట్ ది సేమ్ టైమ్ అది ఎప్పుడో గాదు, ఇప్పుడే జరుగుతుందనేది నా ఫీలింగ్ గూడా. ఎందుకంటే వి ఆర్ కంప్లీట్‌లీ అటాచ్డ్ టు ద మొబైల్ ప్రతి విషయాన్ని. ఇంకోటేందంటే మన పర్సనల్ లైఫ్ కంటే మనం ఎదుటోళ్ళ లైఫ్‌లో జరుగుతున్నదే ఎక్కువ ఇంట్రెస్టింగ్‌గా చూస్తాం. అదే ఇప్పుడు తను రీల్స్, ఇన్‌స్టా, అట్ ది సేమ్ టైమ్ యూట్యూబ్, వాటెవర్ ద సోషల్ మీడియా వి ఆర్ వాచింగ్. దాని మీద కూడా మంచి సెటైర్ ఎయడం అయితే జరిగింది. ఓవరాల్‌గా తన ఒపీనియన్‌ని సెటైర్ రూపంలో ఈ సినిమా ద్వారా చెప్పడం జరిగింది ఉపేంద్ర గారు. అండ్ టాకింగ్ అబౌట్ క్లైమాక్స్‌లో ఒక సాంగ్ రావడం జరుగుతుంది. ఆ సాంగ్‌లో తన కంప్లీట్ ఒపీనియన్‌ని తను ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఇంకొకటి లాస్ట్‌లో కొసమెరుపుగా అన్ని జనాలకు ఆల్రెడీ తెలుసు అనే విషయాన్ని తను చెప్పడం జరుగుతుంది. అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. యాజ్ యూజువల్ ఇంట్రెస్టింగ్. సో, ఈ సినిమా ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాలి. యెస్, ఇది నా ఫీలింగ్. ఎందుకు థియేటర్‌లో చూడాలంటున్నానంటే ఓటీటీలో చూస్తే మనం ఫార్వర్డ్ కొట్టేయడం జరుగుతుంది. అట్ సేమ్ టైమ్ మధ్యలో బోర్ కొడుతుంది, లాగ్ ఉంటుంది. అసలు ఎందుకు చూడాలి అనే ఫీలింగ్ కూడా వస్తుంది. కానీ థియేటర్‌లో అయితే చూస్తాము. ఈ పాయింట్స్ నేను చెప్పినవి మనకు ఫోకస్ చేయగలిగితే మనకు చాలా ఫోకస్ పెరుగుతుంది. ఎందుకు ఫోకస్ అనే పదం వాడానంటే ఇక్కడ ఈ ప్రపంచం చుట్టూ ఉన్నది మనం చూసుకుంటూ అట్ ది సేమ్ టైమ్ మొబైల్‌లో మునిగిపోతూ మన ఫోకస్ లెవెల్స్ తగ్గిపోయాయి అనేది కూడా తను సెటరిటికల్‌గా చెప్పడం జరిగింది ఈ సినిమా రూపంలో. ఇంకా డీటెయిల్స్ చెప్పగలను. బట్ మీ ఎక్స్‌పీరియన్స్‌ని అంతో ఎంతో నిలబెట్టాలి, ఉండాలి అని నేను అనుకుంటున్నా. సారీ డీటెయిల్స్ చెప్పినందుకు. బట్ స్టిల్ ఇన్ని డీటెయిల్స్ చెప్పినా మీ పాయింట్ ఆఫ్ వ్యూ వేరేగా ఉంటుంది చూసే విధానం. సో,
మీరు చూసి మీకేమనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. సో ఐ విల్ బీ వెయిటింగ్ ఫర్ యువర్ కామెంట్స్. అండ్ నేను చెప్పిన విధానం మీకు నచ్చితే జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఇట్ ఫర్ నౌ. మళ్ళీ ఇంకొక రివ్యూతో కలుద్దాం. బాయ్ బాయ్.